కళ్యాణి ఏమిటమ్మా హైదరాబాద్ వెళ్ళొచ్చావా? అతను బాగున్నాడా? కళ్యాణి కళ్యాణి అలా ఉన్నావే? ఎనీథింగ్ రాంగ్? ఎస్ డాడీ, ఒంట్లో బాలేదు. డాక్టర్ని పిలిపించమంటావా? పర్వాలేదు డాడీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి రాలేదే? సెలవులు లేవట. నేను చెప్పింది రావాల్సింది. సార్ ఏమిటది? చక్రవర్తి గారి పెళ్ళైపోయిందండి. ఏ చక్రవర్తి? అదేనండి మీ కాబోయే అల్లుడు గారు. ఆ చక్రవర్తి గారే ఆదర్శ వివాహం చేసుకున్నాడని డాక్టర్లందరూ అభినందన సభ కూడా చేశారండి. ఇదిగో ఏమిటి డాడీ, ఏమిటి అలా అయిపోయారు? ఈ వయస్సులో అలాంటి మాటలు వింటే ఏమైపోతారు? అదేమిటి డాడీ, ఆయన స్థానంలో మీరుండి ఆలోచించండి. ఇందులో ఆయన చేసిన తప్పేమిటి? కళ్యాణి, సమర్థించుకొస్తున్నావా? ఇక్కడ పెళ్లి ఖాయమయ్యాక అక్కడ ఏమనుకుని తాళి కట్టాడు? నాతో చెప్పి నేను అవునంటేనేగా ఆయన తాళి కట్టారు. అతను చాలా తెలివైనవాడు కనుకనే నిన్ను ముందు పిలిపించాడు, చెప్పాడు, తాళి కట్టాడు. రేపు ఏమైనా జరిగితే ఆ బాధ్యత అంతా నీది. తను మాత్రం హాయిగా తప్పించుకు తిరగొచ్చు. నా జాతకం అంతే, ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. నేనేం బాధపడటం లేదు. మీరెందుకు బాధపడతారు డాడీ? నువ్వెందుకు బాధపడతావమ్మా? నువ్వు త్యాగమూర్తివి, త్యాగశీలివి. నీకు జీవితం అంటే గడ్డి పరగతో సమానం. మీరు ప్రేమించుకుంటే మేము ఒప్పుకోవాలి, అదే ప్రేమను మీరు కాదనుకుంటే మేము అవమానాలి. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము తల ఉంచాలి, తల ఊపాలి, అవును 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 అంటుండాలి. అంతే కదమ్మా? అదే కదమ్మా నేను చేస్తున్న పని. నాకెప్పుడో తెలుసమ్మా ఈ భూమి ఆకాశం ఒకటి కాదని, సూర్యచంద్రులిద్దరూ ఒకటి ఎవరని. ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి తప్ప ఎంత కావాలనుకున్నా ఒక స్థానంలోకి ఒక రాలేదు. అదే కదా జరిగింది. నువ్వు మాట నాకు గుర్తుందామా? అది ముమ్మాటికి కరెక్ట్. అతనికి శ్రీరామచంద్రుడి లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడి చలాకీతనం ఉంది. శ్రీకృష్ణుడు కనుక నీతో ఆడుకున్నాడు, శ్రీరామచంద్రుడు కనుక నీతి కట్టుబడిపోయాడు, పెళ్ళాడేశాడు. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి, ఒక ఆడపిల్ల తండ్రిగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు ఎవరి జీవితంతోనూ ఇలా ఆడుకోకు. కనీసం కట్టుకున్న ఆ పిల్లనైనా జీవితంలో కంటతడి పెట్టకుండా చూసుకో. You catch my point? బాధపడుతున్నారా? లేదు కళ్యాణి, మీ నాన్నగారి మనసు ఎంతగా బాధ పెట్టానో ఊహించుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో ఆయన కూడా నాలాగా వచ్చి చూసుంటే ఎంత బాధపడేవారు కాదేమో. అయినా జీవితంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళంతా ప్రేమించుకున్న వాళ్ళు కాదు, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోను లేరు. అసలు ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోతేనే చరిత్రగా మిగిలిపోతుందేమో. మీరేం బాధపడకండి, ప్లీజ్ బయలుదేరండి.